మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण 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 राधे कृष्ण राधे या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः. భోగులందరూను రాత్రి వేళలను సర్వభోగముల గడిపెదరు. యోగులు మాత్రం ధ్యాన ముద్రలో దివ్య జ్యోతిని దర్శింతురులే. ఒకే రాత్రిలో భోగి యోగి, ఒకే రాత్రిలో భోగి యోగి తమ తమ మార్గాల పయనింతురులే. ఒకే రాత్రిలో భోగి యోగి తమ తమ మార్గాల పయనింతురులే. ఉదయించిన భోగి వెలుగు చూడగలేడు, యోగి చీకటిలోంచి వెలుగు చూడగలడు. ఉదయించిన భోగి వెలుగు చూడగలేడు, యోగి చీకటిలోంచి వెలుగు చూడగలడు. కేశవ, నీవే నాకు చెబుతున్నావు జ్ఞానయోగం కంటే కర్మయోగం శ్రేష్టమైనది అని. మరి నువ్వు నన్ను కర్మ చేయమని, యుద్ధం చేయమని ఎందుకు ఉపదేశిస్తున్నావు? నన్ను సంహారం చేయమని ఎందుకు ప్రేరేపిస్తున్నావు? పార్థ, నీకు అవగతం కాలేదు. ఈ జ్ఞానయోగం కర్మయోగం కంటే శ్రేష్టమైందనలేదు. నేను చెప్పిన దానికి అర్థం అది కాదు. నీవు పొరబడ్డావు. పార్థ, ఎలా అంటే సాధారణ దృష్టితో చూస్తే ఒక నగరంలోకి ప్రవేశించడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి తూర్పు నుంచి వస్తుంది, ఇంకొకటి దక్షిణం వైపు నుంచి వస్తుంది. కానీ ఎలాగైతే ఆ 2 మార్గాలు వేరువేరు దిశల నుండి వస్తూ
ఒకే నగరాన్ని చేరుకుంటాయో అదేవిధంగా జ్ఞానయోగం, కర్మయోగం వేరువేరు సాధనాలు, కానీ వాటి లక్ష్యం ఒక్కటే. రెండు మార్గాల ద్వారా సాధకుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. కనుక రెండు యోగాలు ఉత్తమమే. కాని జ్ఞానం మీద ఆధారపడ్డ సాంఖ్యయోగ సాధనం కఠినమే. దానికంటే కూడా కర్మయోగ సాధన తేలిక. అర్జున, నేను పూర్వకాలంలో కూడా ఈ లోకంలో నివసించే వారి కోసం రెండు విధాల నిష్టలను చెప్పాను. జ్ఞానులకు లేదా సన్యాసుల కోసం జ్ఞానయోగం, యోగుల కోసం అంటే కర్మయోగుల కోసం కర్మయోగం. ఈ రెండు మార్గాలు ప్రాణిని భగవంతుని చెంతకు చేరుస్తాయి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఆచరించుమా కర్మయోగం సాంఖ్యయోగం రెంటిని అర్జున ఆచరించుమా. సాంఖ్యమునకు ఆధారమే జ్ఞానయోగం, జ్ఞానమునకు ఆధారమే కర్మయోగం. కర్మనాచరించక యోగివి కాలేవులే, కర్మనాచరించుటే కర్తవ్యములే. కర్మను మీరిన యోగమ సాధ్యం, కర్మయోగమే నరునికి మార్గం. హే మహాదేవా, ప్రభువు ఇదేగా చెప్తున్నారు. సన్యాసయోగమైన కర్మయోగమైన రెండు పరిస్థితుల్లోనూ ప్రాణి కర్మ నుండి తప్పించుకోలేడని. మరి ఏ యోగైనా నిష్కర్మ యొక్క అవస్థని ఎలా పొందగలడు? దేవి, ప్రాణి ఎప్పుడైతే తన సమస్త కర్మల్ని నిష్కామ భావంతోటి ఈశ్వరునైన నాకు ఎప్పుడు సమర్పిస్తారో అలాంటి కర్మల వల్ల ఏ ఫలమూ ఉత్పన్నం కాదు. ఈ విధంగా ఆ ప్రాణి తన సర్వకర్మలను ఈశ్వరునికి సమర్పించి ఈశ్వరునిలో లీనమై స్వయంగా నిష్కాముడవుతాడు. ఈ బ్రహ్మలీన అవస్థ పేరే నిష్కర్మత అంటారు. అర్జున, కర్మస్వరూపాన్ని ఎవ్వరూ త్యాగం చెయ్యలేరు. ఎందుకంటే ఏ ప్రాణైనా ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేదు. ప్రతివారు ప్రకృతి వల్ల ఉత్పన్నమైన గురువు ద్వారా ప్రతి క్షణం కర్మను ఆచరించక తప్పదు. అందుకని ఎప్పుడా ప్రాణి కర్మ చేయడానికి వివసుడవుతాడో అప్పుడతడు కర్మని ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి. ఎవరైతే యజ్ఞం చేస్తారో అలాగ. యజ్ఞమా? అవును పార్థ, యజ్ఞం లోక కళ్యాణం కోసమూ చెయ్యబడుతుంది, భగవదారాధన కోసమూ చెయ్యబడుతుంది. అందుకని ఎప్పుడైనా కర్మ చెయ్యాల్సొస్తే తమ యొక్క సర్వకర్మలను లోక కళ్యాణం కోసం చెయ్యాలి, లేదా నా కోసం చెయ్యాలి. దానివల్ల తమ కర్మలు ఒక యజ్ఞంతో సమానంగా పవిత్రములు, కళ్యాణజనకములు, దివ్యములు అవుతాయి. అందుకని
కర్మని యజ్ఞంగా భావించి చెయ్యి. అప్పుడు కర్మబంధాల నుండి ముక్తుడవవుతావు. ఎందుకంటే అర్జున, యజ్ఞార్థం ఏ కర్మ చెయ్యబడుతుందో దాన్ని తప్ప మిగిలిన అన్ని విధాలైన కర్మబంధనాలు మనిషిని బంధిస్తాయి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. పుణ్యభూమిలో కర్మయే ఆచరించుటే ధర్మము, కర్మయజ్ఞమున జన్మయే ధన్యతనుదును పార్థ, ధన్యతనుదును పార్థ. యోగముతు మది పవిత్రమైతే కర్మయజ్ఞమే సులభ సాధ్యమే. పవిత్రమైన యజ్ఞమున ఆత్మతానుగా జాగృతమగులే. కర్మయజ్ఞమును దీక్షగనించి, కర్మయజ్ఞమును దీక్షగనించి విషయవాంఛలను పరిత్యజించి, కర్మయజ్ఞమును దీక్షగనించి విషయవాంఛలను పరిత్యజించి మోహావేశాలు ఆహుతి చేసిన కర్మయజ్ఞమే పరిపూర్ణమగులే. నిష్కాముడవై కర్మను చేసిన దివ్యవ్రతముగా వీరాజిల్లులే. మానవుని కోసం ప్రభువు ఎంత గొప్ప మాటని సెలవిచ్చాడు దేవి. యజ్ఞార్థం కర్మ చేయమని. దేవి, ఆయనే స్వయంగా యజ్ఞపురుషుడు. దాని అర్థం ఏమిటంటే, మానవుడు ఎప్పుడు పరమాత్మకి తన తనువు, మనస్సు, ధనం, జీవనం వీటిని ఎప్పుడైతే సమర్పిస్తాడో, అలాగే ప్రతి ప్రాణి రూపంలోనూ తను పరమాత్మని దర్శనం చేసుకొని లోక కళ్యాణకారక కర్మ చేస్తాడో అప్పుడతను యజ్ఞం చేసినట్లే. అర్జున, శాస్త్రాలలో ఎన్నో రకాల యజ్ఞాల గురించి వర్ణనుంది. వాటి ద్వారా ప్రాణులు దేవతల్ని ఆరాధించి ప్రసన్నం చేసుకుంటారు. అర్జున, సమస్త దేవతలు నా స్వరూపులే. అందుకని ఈ యజ్ఞాల ద్వారా ప్రాణులు నన్ను ఆరాధిస్తారు. మధుసూదన, నువ్వు చెప్పింది వింటూ ఉంటే యజ్ఞాల్లో ఎన్నో రకాలున్నాయి. దయచేసి నాకు వాటి గురించి వివరంగా చెప్పు. పార్థ, ముందిది తెలుసుకో. యజ్ఞమంటే ఏమిటి? ఏదైనా నీకిష్టమైన వస్తువుని, నీ ఐశ్వర్యాన్ని, ఏదైనా నీ విశిష్ట యోచనని, అంతేకాక నీ తీరని కోరికను కూడా పరమాత్ముణ్ణైన నా చరణాల చెంత సమర్పించడాన్నే యజ్ఞమని అంటారు. తన ప్రియ వస్తువుని త్యాగం చెయ్యడమే యజ్ఞం యొక్క మూల భావన. అందుకనే శాస్త్రాలంటాయి, యజ్ఞంలో ఆహుతి సమర్పించిన అనంతరం మిగిలిపోయిన అన్నాన్ని తిన్నటువంటి మానవుడు సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. ఎవరైతే కేవలం తమ కడుపు నింపుకోవడం కోసమే అన్నం వండుకుంటారో వాళ్ళు పాపాన్నే భుజిస్తారు. వసుదేవనందన, యజ్ఞం అంటే అందరికీ తెలిసింది ఒక్కటే. అగ్నిని వెలిగించి అగ్నిగుండంలో అన్నిటినీ ఆహుతి చేసేదాని పేరు యజ్ఞం. కానీ యశోదానందన, లోక కళ్యాణం కోసం ఏ కర్మ చేసినా అది యజ్ఞమని నువ్వంటున్నావు. తనకిష్టమైన ఏ ప్రియవస్తువుని బలిదానం చేసినా లేక త్యాగమైన యజ్ఞమేనా? దీని అర్థమేమిటి? అర్జున, నిజానికి ప్రాణులు తమ తమ నియమనిష్టల ద్వారా వివిధ రకాలుగా వివిధ దేవతల్ని పూజించడం కోసం హోమాదులు చేస్తారు. దాన్ని యజ్ఞం అంటారు. కొంతమంది
ఎన్నో దానాలు చేస్తారు. వాళ్ళు తమ ధనాదుల్ని దానం చేస్తారు. అది యజ్ఞమే. దాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు. కొందరు యోగులు నిస్వార్థ భావంతో విద్యాదానం చేస్తారు. దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. ఇవే కాకుండా అష్టానయోగం సాధించడానికి ఎలాంటి యోగక్రియలున్నాయంటే వాటి ద్వారా ఎందరో యోగి పుంగవులు ఆధ్యాత్మిక సిద్ధి కోసం ప్రాణాయామ క్రియల మీద ఆధారపడ్డ ప్రాణయజ్ఞం చేస్తారు. ప్రభు, శ్రీకృష్ణుడు అష్టానయోగం దాని గురించి వివరించండి. దేవి, అష్టానుయోగం ఒక విధమైన దివ్య చికిత్స. దానివల్ల మానవుని సమస్త రోగాలు నాశనమవుతాయి. శారీరక రోగం కావచ్చు, మానసిక రోగము కావచ్చు, మరి ఇంకే రకమైన రోగమైనా కావచ్చు. వీటన్నిటి చికిత్సా సాధనాలు యోగ శాస్త్రంలో వర్ణించారు. ఈ సాధనల్లో ప్రాణాయామం, తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు కూడా ప్రముఖమైనవి. ఈ ప్రాణాయామ క్రియ మీద ఆధారపడిన యజ్ఞం ఎలా ఉంటుంది కేశవ? అర్జున, యోగిజనులు మంత్రతంత్రాలనే 2 విధాలైన సాధన పద్ధతుల ద్వారా అప్పుడప్పుడు అపానవాయువులో ప్రాణవాయువును కలపగలరు. అలాగే ప్రాణవాయువులో అపానవాయువును మిళితం చెయ్యగలరు. మరికొందరు యోగులు గూఢయోగ విద్య ద్వారా ప్రాణాపానవాయువుల రెండింటి గతిని స్తంభింపజేసి తమ ప్రాణాలను ప్రాణంలోనే విలీనం చేస్తారు. మహాదేవ, ప్రభువు వివిధ యజ్ఞాల గురించిన జ్ఞానాన్ని ప్రసాదించారు. కాని మహేశ్వర, నేను ప్రాణము మరియు అపాన వాయువుల గురించి అధికంగా తెలుసుకోగోరుతున్నాను. దేవి, యోగ భాషలో ప్రాణాయామ సమయంలో బయటకు వెళ్ళే అంటారు. మరి అపానము? లోపలికొచ్చే శ్వాసని అపానవాయువు అంటారు. ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమే దేవి. ఈ యజ్ఞ సమయంలో అపానంలో, అంటే లోపలికి పీల్చుకున్న శ్వాసలో ప్రాణాన్ని, అంటే ఉచ్ఛ్వాసని హోమం చేస్తే దీన్ని తూర్పు ప్రాణాయామం అంటారు. దీనికి వ్యతిరేకంగా ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తే ప్రాణాపాన వాయువుల్ని, అంటే ఈ రెంటిని నిరోధించడంతో అదే ప్రాణాయామం కుంభకమవుతుంది. దేవి, ఇవే కాకుండా వ్యానం, ఉదానం, సమానం ఇవి కూడా వాయువులే. మరి ఉదాన వాయువు? మరణ సమయంలో వెళ్ళిపోయే వాయువుని ఉదాన వాయువు అంటారు. శరీరంలోని నిస్తబ్ద స్థానాలకు ఒకలాగే అన్నరసాల్ని ప్రసరింపజేసే వాయువుని సమాన వాయువు అంటారు. దేవి, ప్రాణం, అపానంతో కలిపి పంచప్రాణాలని అంటారు. మానవుని శరీరంలో ఈ పంచప్రాణాలు ఎక్కడ ఉంటాయి మహేశ్వర? దేవి, ప్రాణం హృదయంలో ఉంటుంది. అపాన స్థానం మనిషి నాభికి కింద ఉంటుంది. దాన్నే మూలాధారమని అంటారు. సమాన వాయువు ఉదరంలో ఉంటుంది. మరి ఉదాన వాయువు మానవుని కంఠంలో ఉంటుంది. మరి వ్యానవాయు స్థానం ఎక్కడుంటుంది? దేవి, మానవుని సంపూర్ణ శరీరంలో
వ్యానవాయువు ఉంటుంది. యోగ శాస్త్రానుసారం ప్రాణాయామ రూపంలో యజ్ఞం చేస్తే దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. దీనివల్ల సరళమైన మానసిక ఆరోగ్యం కలుగుతుంది. దీనివల్ల ప్రాణికి ఆధ్యాత్మిక చేతన ప్రాప్తిస్తుంది. అర్జున, ఈ విధమైన సాధనలు ప్రయోగించడానికి ముందు ఎవరైనా సిద్ధుడైన గురువు చేత పూర్ణ శిక్షణ పొందడం అత్యవసరం. దానికోసం వినమ్రతతో భక్తి శ్రద్ధలతో గురువుని పరిపరి విధాలుగా ప్రార్థించాలి. అప్పుడు గురువు ప్రసన్నుడై అతడికి వీటన్నిటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గురూపదేశం లేకుండా ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటే అది ప్రమాదానికి దారితీస్తుంది. మధుసూదన, నువ్వు అత్యుత్తమ యజ్ఞాల గురించిన వర్ణన చేశావు. అందరు మనుషులు చేయలేరుగా. చెప్పాలంటే ద్రవ్య యజ్ఞం అది అందరి వ్యక్తుల వల్ల సాధ్యం కాదుగా. అందుకని కేశవ, లోక కళ్యాణం కోసం సెలవివ్వు. అన్నిటికంటే శ్రేష్టమైన యజ్ఞం ఏది? పార్థ, ద్రవ్యయజ్ఞం చెయ్యాలనే కోరిక జ్ఞానయజ్ఞంలా శ్రేష్టమైంది. ఎందుకంటే మానవుడి సర్వోత్తమ కళ్యాణం కేవలం జ్ఞానయజ్ఞం వల్లే జరుగుతుంది. జ్ఞానం మానవునికి మంచి చెడు, పాపం పుణ్యం, ధర్మాధర్మాల గురించి వివరిస్తుంది. అంతెందుకు, జ్ఞానం ద్వారానే మనిషికి భగవంతుని రూపం గురించి సరైన జ్ఞానం కలుగుతుంది. పార్థ, జ్ఞానం అగ్ని వంటిది. దానిలో మనిషిలో ఉండేటువంటి అన్ని దోషాలు, కపటం, అహంకారాదులు సర్వం భస్మమైపోతాయి. ఇంతే జ్ఞానమే. ఎవరన్నావు? భక్తిని ఉద్ధరించేది కూడా జ్ఞానమేనంటావా? అవునర్జున, జ్ఞానపర్వత శిఖరాగ్ర భాగానికి చేరుకున్న తర్వాత మనిషికి ఎలాంటి జ్ఞానోదయం కలుగుతుందంటే, జ్ఞానపర్వత శిఖరాగ్రం పైన ఎంతో ఎత్తులో నిర్మలమైన ఆకాశం ఉందని, అక్కడ భక్తి యొక్క రాజ్యం ఉందని. ఎప్పుడైతే ప్రాణి భక్తి అనే ఆకాశాన్ని చేరుకుంటాడో అక్కడే ప్రభువు అతడి చేయి పట్టుకుని అతణ్ణి తన శ్రీచరణాల చెంతకు చేర్చుకుంటాడు. అర్జున, ఒక్కటి తెలుసుకో, జ్ఞానం యొక్క ఆఖరి మెట్టును చేరుకున్నాక ప్రాణికి శ్రద్ధ అనే రెక్కలు ప్రాప్తిస్తాయి. ఆ శ్రద్ధ అనే రెక్కల సహాయంతోటే ప్రాణి భక్తి అనే ఆకాశంలో ఎగరగలుగుతాడు. అందుకనే నేను జ్ఞానయజ్ఞాన్నే శ్రేష్టమైందని చెప్పాను. పార్థ, జ్ఞానం ద్వారానే నువ్వు సమస్త సృష్టిని ముందు నీలోనే చూడగలుగుతావు. ఆ తరువాత అదంతా నీకు పరమాత్మనైన నాలోనే సమాయుక్తమై ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే నీకీ జ్ఞానం ప్రాప్తిస్తుందో నువ్వు లోకంలో అతిపెద్ద దుర్మార్గుడవైనప్పటికీ అప్పుడు నువ్వీ జ్ఞానరూపంలో ఉన్న నావలో కూర్చుని ప్రపంచమనే ఈ పాప సముద్రాన్ని అతి తేలికగా దాటుకుని
పరమాత్ముని చెంతకు చేరగలుగుతావు. అర్జున, నేను ఏ యోగాన్ని నీకిప్పుడు బోధిస్తున్నానో దీన్ని మొట్టమొదట కల్పాది యందు ఈ యోగాన్నే సూర్యుడికి బోధించాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. పార్థ, సూర్యుడు ఈ యోగాన్ని తన పుత్రుడైన మనువుకి చెప్పాడు. మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుకు చెప్పాడు. అర్జున, ఈ విధంగా పరంపరగా ప్రాప్తించిన ఈ యోగాన్ని రాజఋషులు తెలుసుకున్నారు. కాని ఎంతో కాలంగా ఈ యోగం ఈ లోకం నుంచి లుప్తమైపోయింది. నేడీ పురాతన యోగాన్ని నేను నీకు చెప్పాను. ఎందుకంటే నీవు నా భక్తుడివి, సఖుడివి కూడా. అందుకే నేను నీకు ఈ గుప్త జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. కాని కేశవ, నువ్వీ యోగాన్ని ముందు సూర్యుడితోటి చెప్పానని అంటున్నావు. కానీ నీ జన్మ ఈ కాలంలోనేగా జరిగింది. సూర్యుని జన్మ పురాతనమైనది. మరి నువ్వీ యోగాన్ని సూర్యునికెలా చెప్పావు? అర్జున, ఈ భూలోకంలో నీకు నాకు అనేక జన్మలు పూర్తయ్యాయి. ఇక ముందు కూడా ఉంటాయి. నేను ఎన్నోసార్లు ఈ మానవలోకంలో అవతరిస్తూనే ఉంటాను. కానీ నీ అజ్ఞానం కారణంగా ఈ రహస్యాన్ని తెలుసుకోలేవు. నేను నా దివ్యత్వం వల్ల తెలుసుకోగలను. కాని అర్జున, నా జన్మ సాధారణ ప్రాణుల జన్మ వంటి జన్మ కాజాలదు. నేను అవినాశుణ్ణి, అజన్ముణ్ణి కూడా. ఈ సమస్త భూప్రాణులకు నేను ఈశ్వరుణ్ణి. అందుకే నా జన్మ ప్రాకృత మనుషు సదృశంగా ఉండదు. నేను ప్రకృతిని అధీనం చేసుకుని నా యోగమాయ ద్వారా ప్రత్యక్షమవుతూ ఉంటాను. మధుసూదన, నీవు సర్వేశ్వరుడివి, సమస్త చరాచరాలకి స్వామివి, త్రిలోకపతివి. మరి నువ్వు మానవలోకంలో జన్మించడానికి గల అవసరమేమిటి? నాకేం అవసరం లేదు. కాని ఏ ఏ సమయాలలో భూలోకంలో ప్రాణులకు నా అవసరం ఏర్పడుతుందో ఆయా సమయాలలో నేను భూలోకంలో అవతరిస్తుంటాను. నీ ఆవశ్యకత ఏ ఏ సమయాల్లో ఉంటుంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏ ఏ సమయాలలో సత్యానికి ధర్మానికి హాని కలుగుతుందో
అధర్మం అసత్యం యథేచ్ఛగా వృద్ధి చెందుతాయో, అంతేకాక పాప సామ్రాజ్యం స్థాపితమవుతుందో ఆయా సమయాలలో నేను ప్రత్యక్షమవుతూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అవతారం ధరించడానికి 3 కారణాలుంటాయి. మొదటిది, అత్యాచారుల ద్వారా పీడింపబడే సాధు పుంగవులని ఉద్ధరించడం. రెండవది, దుష్టుల్ని నాశనం చెయ్యడం. 3వ కారణం, ధర్మాన్ని పునఃస్థాపించడం. ఈ కారణాల వల్లే నేను ప్రతి యుగంలోనూ ప్రత్యక్షమవుతాను. నా జన్మ, నా కర్మలు రెండూ దివ్యములే. ఏ ప్రాణి ఈ తత్వాన్ని తెలుసుకుంటుందో ఆ ప్రాణి తన శరీరాన్ని త్యాగం చేసినప్పుడు ఇక పునర్జన్మ ఎత్తాల్సిన పని ఉండదు. అతడు తిన్నగా నన్నే చేరుకుంటాడు. కేశవ, నా మనసులో ఇవి తెలుసుకోవాలని తీవ్ర జిజ్ఞాస ఉంది. ఈ కృష్ణావతారానికి ముందు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ అవతారాలు ధరించావు? నీ శిష్యుణ్ణని, నీ సఖుణ్ణని తలంచి నాకు సమాధానం ఇవ్వు. అర్జున, ఈ కల్పాది యందు ప్రప్రథమంగా నేను మత్స్య రూపంలో అవతరించాను. ఆ సమయాన నేను సప్తఋషుల నావ్వను ప్రళయ సముద్రంలో మునిగిపోనివ్వలేదు. ఎందుకంటే ఆ ఋషులు పురాతన సంస్కృతిని, తొలి సృష్టి బీజాలను తీసుకుని నూతన కల్పంలో వృద్ధి చేయగలవారు. ఆ తరువాత సముద్రాన్ని మథించే సమయంలో అక్కడ మందరాచల పర్వతం స్థిరంగా ఉండలేకపోయింది. అప్పుడు నేను కూర్మ రూపాన్ని ధరించి దాన్ని నా వీపు మీద భరించాను. ఎందుకంటే దేవతలు దైత్యులు కలిసి సాగర గర్భం నుంచి అమృతాన్ని పొందాలని. మూపున మోసెను మందరగిరిని కూర్మము తానై హరియే. అద్భుత లీలకు కారణమిదియే ప్రారంభమయే సాగరమథనం సాగరమథనం. ఎప్పుడైతే దైత్యులు అమృత భాండాన్ని దేవతల నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారో, దేవతలకి సహాయం చేయడానికి నేను మోహిని రూపాన్ని ధరించవలసి వచ్చింది. ఆ సమయంలో నేను రాహు అనే దైత్యుణ్ణి వధించడం జరిగింది. పార్థ, అధర్ముడైన హిరణ్యాక్ష రాక్షసుణ్ణి వధించడానికి నేను వరాహావతారాన్ని ధరించవలసి వచ్చింది. నేను నా పరమ భక్తుడైన
బాల ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం నరసింహావతారాన్ని ధరించాను. పార్థ, నేనే వామనావతారాన్ని ధరించి అసురరాజైన బలిని 3 అడుగుల నేలనడిగాను. రాజా, మాకు యజ్ఞశాల కోసం కొంచెం భూమి అవసరమైనది. తమరు దయచేసి నాకు ఎంత భూమి కావాలో అంతలో నా పాదాలతో 3 అడుగులు ఉండేలా అనుగ్రహించండి. నేను సంతుష్టుడనవుతాను. మహాత్మ ప్రహ్లాదుడు పౌత్రుణ్ణి, విరోచన మహారాజు పుత్రుణ్ణి అయిన బలిని ప్రతిజ్ఞాబద్ధుణ్ణి సంకల్పం చేస్తున్నాను. ఈ బ్రాహ్మణ పుత్రుడైన వామనునికి 3 అడుగుల ధరిత్రిని దానం చేస్తున్నాను. రెండడుగులతో నేను త్రిలోకాలను కొలిచాను. 1 అడుగుతో భూలోకాన్ని, మరో అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచాను. 3వ అడుగు పెట్టడానికి నీవు నాకు ఏ స్థానాన్ని ఇవ్వలేవు. తమరు తమ 3వ అడుగుని నా శిరస్సుపై ఉంచండి. ఎప్పుడు రావణుడు పృథ్వీలోకంలో అత్యాచారాలు చేయడం మొదలుపెట్టాడో అప్పుడు నేనే త్రేతాయుగంలో రామావతారాన్ని ధరించాను. ధర్మ మర్యాదని భంగం చేసిన పాపాత్ముడా, నీ సమస్త పాపాలకి శిక్ష నేడు అవశ్యం అనుభవిస్తావు. ఎన్నడు ధర్మము నశించునో అధర్మమనునది తాండవించునో ఆయా సమయములందున ధర్మమును రక్షింపగా నేనవతరింతు. పార్థ, నా దివ్యమైన అలౌకిక రూపాన్ని
జ్ఞానపురుషులు తెలుసుకుంటారు. నేను చెప్పిన యోగాన్ని ఆచరించి మోక్షపదాన్ని చెందుతారు. భళా ప్రభు భళా. జీవధారయే గీతా గంగా కర్మధారయే భక్తిధారా. ఈ భావమును యుగ యుగాలే గానము చేయగా తరించునులే, గానము చేయగా తరించునులే. సంశయమును నీవు త్యజించి పార్థానన్నే శరణు వేడుమా. నమ్మిన వారికి రక్షగా ఉండును, తప్పదు నా వాక్కు ఇది నిశ్చయము. కృష్ణ తత్వమీ గీతా సారమే, ధర్మాధర్మముల నిర్ణేత తానే, ధర్మాధర్మముల నిర్ణేత తానే. శ్రీ ఆదినారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరి మురారి. శ్రీ ఆదినారాయణ వాసుదేవ. మాధవుడే మార్గం సూచించు గురువే, మాధవుడే మార్గం సూచించు గురువే. శ్రీ ఆదినారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరి మురారి. శ్రీ ఆదినారాయణ వాసుదేవ. హరే కృష్ణ 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 హరే